వార్నింగ్ అస్ టుడే. ఏ నిర్ణయాల్లో రాజీ పడకండి. మీ నమ్మకంలో, మీ విశ్వాసంలో, మీరు ఏది విశ్వసిస్తున్నారో దాని విషయంలో రాజీ పడకండి. ఎంత కాలమైనా, ఎన్ని సంవత్సరాలైనా, ఏదైనా, ఎంతగా కష్టపడాల్సి వచ్చినా, ఎంతగా ఖర్చు అయినా కానీ పర్వాలేదు, మీ నిర్ణయాల్లో మాత్రం మీరు రాజీ పడకండి. అంటే గాడ్లీ స్టాండర్డ్స్లో, అన్ని విషయాలు కాదు. అంటే నేను కోపంగా ఉన్నాను, ఐ వోంట్ కాంప్రమైజ్ అట్లాంటివి అనట్లేదండి. దయచేసి నో ద బ్యాలెన్స్. దేవుడు ఎప్పుడు కాంప్రమైజ్ అవ్వమంటాడు కోపంలో ఉన్నవారిని. కానీ ఈ విషయాల్లో, అంటే దేవుడిచ్చిన నియమాలు మాత్రము రాజీ పడకండి. మీ విశ్వాసంలో రాజీ పడకండి. మీ ప్రార్థనలో కాంప్రమైజ్ అవ్వకండి. ఈరోజు నా స్నేహితునితో మాట్లాడాలి, చాలా రోజులైంది, బట్ దట్ ఈస్ యువర్ ప్రేయర్ టైం. ఇది మీ ప్రేయర్ సమయం అని దేవుడు ఇచ్చాడు అనుకోండి. చాలా రోజుల తర్వాత మీకు ఫ్రీ టైం ఇచ్చాడు. అదే సమయంలో ప్రార్థన చేసుకోవాలి అన్న ఆ సమయంలోనే మీ ఫ్రెండ్ కాల్ చేస్తారు. ఏం చేస్తారండి? దేవుడు అర్థం చేసుకుంటాడులే, గాడ్ విల్ అండర్స్టాండ్. ఈ స్నేహితుడు మళ్ళీ దొరకడేమో, లేకపోతే ఈ సమయం నాకు మరీ అతనితో, లేకపోతే ఆ వ్యక్తితో దొరకదేమో అని కాంప్రమైజ్ అవుతున్నారు. సో యూఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ టు పీపుల్. మనుషులకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ దేవుని మర్చివారుగా. గత వారంలోనే దేవుడు హెచ్చరించాడు ఏంటిదంటే, మనుషుల్ని నమ్మిన వారికి, మనుషులపైన ఆధారపడే వారికి శాపం అనుగ్రహించబడుతుందని. మళ్ళీ దేవుడు ఆ విషయంలోనే చెప్తున్నాడు ఏంటిదంటే, దేవుని కంటే ఎక్కువగా మనుషులు ఏమనుకుంటారో అని వారి కోసం, వారి మెప్పి కోసం, వారిని సంతోషపెట్టడం కోసము మీరు దేవుని కూడా పక్కన పెట్టేసి, దేవుని సమయాన్ని కూడా పక్కన పెట్టేసి, ఆ ప్రార్థన సమయం దొరికిన కొద్ది సమయం కూడా పక్కన పెట్టి, మొదట ఇది అవ్వనియండిలే అని రాజీ పడుతున్నారేమో. గాడ్ ఈజ్ అ జెలస్ గాడ్. గాడ్ ఈజ్ రిపీటింగ్ దట్. గాడ్ ఈజ్ అ జెలస్ గాడ్. ఆయన ఒప్పుకోడు. మొదట ప్రాధాన్యత, హీ వాంట్స్ ద ఫస్ట్ ప్లేస్ ఇన్ అవర్ లైఫ్స్. మొదటి స్థానం ఆయన కోరుతున్నాడు. ఇలాగా చిన్న విషయాలు, కొద్దిగా తాగితే ఏమవ్వదులే, కొద్దిసేపు ఈ దృశ్యాన్ని చూస్తే ఏమవ్వదులే, కొద్దిసేపు ఈ సోషల్ మీడియాని బ్రౌజ్ చేస్తే ఏమవ్వదులే, కొద్దిసేపు ఇలాగ చేస్తే నేను పాపంలో పడనులే అని మీరు ఎన్నిసార్లు అలాగ అనుకుంటూ పాపంలో పడ్డారు. మళ్ళీ ఒప్పుకుంటారు, మళ్ళీ విడిచిపెడతారు, మళ్ళీ కొద్ది రోజులు అయిన తర్వాత మళ్ళీ స్టార్ట్ కదండి. మన జీవితంలో జరిగే సైకిల్ ఇదే. బట్ వెన్ విల్ యూ కమ్ టు అన్ ఎండ్ సేయింగ్ దట్ నో, ఐ విల్ నాట్, మొదట దేవునికి స్థానం, మొదట ఐ విల్ నాట్ సీ దట్. కొద్దిసేపు చూస్తే ఏమవ్వదు అని మనం అనుకుంటాం. వి థింక్ దట్ వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ సెల్ఫ్ కంట్రోల్, ఏదో ఎక్కువగా మనకి ఆశా నిగ్రహం ఉందనుకుంటాం. కానీ వాస్తవానికి, నిజానికి వచ్చేసరికి వెన్ ఇట్ కమ్స్ టు అ ప్రాక్టికల్ లైఫ్, డూ వీ రియలీ హ్యావ్? ఒక్కసారి ఫింగర్ మన ఆ సెల్ ఫోన్ పైన వెళ్ళిందంటే ఇంకా ఆపడం కష్టం కదా మనకి. కానీ నిజంగా ఆశా నిగ్రహం కలగాలి అంటే ఈ చిన్న విషయాల్లో నో అని బౌండరీ మీరు ఎప్పుడైతే పెట్టుకుంటారో, ఆ సరిహద్దు ఎప్పుడైతే పెట్టుకుంటారో, దట్స్ వెన్ గాడ్ స్పిరిట్ విల్ హ్యావ్ ద ఫస్ట్ అథారిటీ, ద హైయెస్ట్ అథారిటీ. అప్పటి వరకు అపవాది, దేవుని ఆత్మ పోరాడుతూ ఉంటారు. హూ విల్ లెట్ విన్? ఎవరిని గెలిపిస్తాడు? ఎవరి మాట వింటాడని అపవాదికి, పరిశుద్ధాత్మ దేవుడికి మన హృదయంలో పోరాటం జరుగుతూనే ఉంటుంది. సో గాడ్ వాంట్స్ టు సీ హూమ్ విల్ యూ లెట్ విన్. ఎవరిని గెలిపిస్తావు? మీరు చెప్పండి, ఎన్నిసార్లు పరిశుద్ధాత్మ దేవుని గెలిపించారు, ఎన్నిసార్లు అపవాదిని గెలిపించారు? చెప్పాలంటే ఇప్పుడు ఇఫ్ వీ హ్యాడ్ టు పుట్ పాయింట్స్లో పెట్టామనుకోండి, ఎక్కువ అపవాదే విన్ అయి ఉంటాడు కదా, ఎక్కువ పాయింట్స్ అపవాదికి వచ్చి ఉంటుంది కదా. పరిశుద్ధాత్మ దేవుడు ఏదో 1-2 పాయింట్స్ అంతే కదండి. మన జీవితంలో ఎక్కువ సార్లు అపవాదికే మనము జయాన్ని ఇస్తున్నాం. వాడు చూసి నవ్వుతూ ఉంటాడంట, హేళన చేస్తూ ఉంటాడంట దేవుని దగ్గర. నిన్ను నమ్ముకున్నాను అన్నాడు, నిన్ను ప్రేమిస్తున్నా అంటున్నాడు, నీ ద్వారా రక్షించబడ్డాను అంటున్నాడు. కానీ లుక్ ఎట్ హిమ్, హీ లవ్స్ మీ మోర్ అని వాదిస్తూ ఉంటాడంట. ఇంకా వాట్ డస్ గాడ్ హ్యావ్ టు సే దెన్? ఆ సమయంలో దేవుడు ఏం చేయగలుగుతాడు? యేసు ప్రభు మీ విషయంలో ఏడుస్తున్నాడా? యేసు ప్రభు మీ విషయంలో బాధపడుతున్నాడా? యేసు ప్రభు మీ విషయంలో ప్రతిరోజు తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడా? ఈ ఒక్కసారి అవకాశం అయ్యా తండ్రి, వాక్యంలోనే రాయబడి ఉంది కదా, యేసు ప్రభు మన విషయం ఎప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడంట. లేకపోతే యేసు ప్రభుకి ఈ అవకాశం ఇచ్చారా? చూసారా? తండ్రి చూసాడా ఎంత చక్కగా ఈయన పరిశుద్ధాత్మ దేవునికి లొంగుతున్నాడు, ఎంత చక్కగా మన కోసం జీవిస్తున్నాడు అని గర్వంగా చెప్పిన సంఘటన ఉందా? లేకపోతే ఎప్పుడు చూసినా యేసు ప్రభు మీ విషయమై బాధపడి, వేధించబడి, ప్లీజ్ తండ్రి ఇంకొక అవకాశం ఇయ్యాయా, ఇంకొక అవకాశమే, మారుతుందేమో అని అనాల్సి వస్తుందా? ఎందుకు అపవాదికి జయం ఇస్తూ ఉంటామండి? ముందేమో ఎక్కువ సమయము దేవునితో గడిపేవారు. సమయం విషయంలో మళ్ళీ దేవుడు ప్రేరేపిస్తున్నాడు ఏంటంటే, సమయం విషయంలో
సమయము దేవుని కోసం కేటాయిస్తారు, కానీ ఆ సమయాన్ని దేవునికి నిజంగా ఇవ్వట్లేదు. ఎందుకు అంటే రాజీ పడుతున్నారు. ఫర్ వాట్? మీ పని విషయమై రాజీ పడుతున్నారు. దేవుడు అర్థం చేసుకుంటాడులే, నేను ఎంత పని ఉంది నాకు, దేవుడు అర్థం చేసుకుంటాడులే అని రాజీ పడుతుంటారు. దాని తర్వాత ఏంటి? స్నేహితుల కోసం, లేకపోతే బంధువుల కోసం, వీరి కోసం, వారి కోసం దేవుడు కేటాయించిన సమయాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తుంటారు వారి కోసం. దాని తర్వాత ఇంకా ఏ విషయాల్లో మీరు రాజీ పడతారు? మీరే చెప్పండి. ఈ వర్క్ విషయంలో, ఈ వర్క్ నాకు ఈరోజు ఎక్స్టెండ్ అయింది, సరే నేను తర్వాత చేస్తాను అంటారు ప్రార్థన, కానీ నిజంగా తర్వాత చేస్తున్నారా? నిజంగా ఏదైతే సమయాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటున్నారో ఇస్తున్నారా ఆ సమయాన్ని? ఈ సమయం ప్రార్థన సమయము, సరే ఈ సమయం పోయింది, కానీ అదే సమయము మళ్ళీ ఆ రోజులోనే ఇస్తున్నారా దేవునికి? నిద్ర వస్తుంది అంటారు, అలసిపోయాను అంటాం కదా. బట్ గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ద పర్సిస్టెంట్ పీపుల్. పట్టుదల కలిగి ఉంటారు చూడండి. ఏంటిది? ఏదేమైనా పర్వాలేదయ్యా, నాకు నా శరీరము అంగీకరించిన ఎడల కూడా, అంగీకరించకపోయినా పర్వాలేదయ్యా, నా శరీరము కోఆపరేట్ చేయకపోయినా పర్వాలేదయ్యా, ఐ స్టిల్ వాంట్ టు గివ్ యూ దిస్ టైం. ఈ సమయం నీకు ఇస్తాను. నాకు ఎట్లున్నా పర్వాలేదు, నాకు తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పులు వచ్చినా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు. ఐఎమ్ సారీ దట్ ఐ కుడెంట్ గివ్ దట్ టైమ్ టు యూ ఎర్లియర్. ముందు ఆ సమయం ఇవ్వలేకపోయాను, బట్ నౌ ఐఎమ్ కమింగ్ అగైన్. నీ సన్నిధికి వస్తున్నా, బికాజ్ యూ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ అని చెప్పగలిగే జీవితం ఉందా? నువ్వే నాకు ముఖ్యమైన వ్యక్తివయ్యా, నీ కొరకు ఈ సమయం అయ్యా అని చెప్పగలుగుతున్నామా? లేకపోతే ఆ డేలో ప్రార్థన చేయకుండా మళ్ళీ మరుసటి రోజు ఏం చెప్తాను? క్షమించయ్యా, నేను ప్రార్థన చేయలేకపోయాను. మళ్ళీ అదే రిపీట్ అవుతుంది. మళ్ళీ మరుసటి రోజు ఏం చెప్తాను? క్షమించయ్యా, ఈరోజు చేయలేకపోయాను. ఎన్నిసార్లు చెప్తారు, ఎన్నిసార్లు అడుగుతారండి దేవునికి క్షమాపణ? అంటే మనకే కొన్నిసార్లు సిగ్గు రావాలి కదా. ఏంటిదంటే, అయ్యో నేను ఇన్నిసార్లు దేవుని అదే అడుగుతున్నాను అని అప్పుడైనా కొన్నిసార్లు బుద్ధి రావాలి కదా. వీ హ్యావ్ టు స్టే పర్సిస్టెంట్. వీ హ్యావ్ మీకు కఠినంగా అనిపించుండొచ్చేమో, కానీ బట్ ఐ కెనాట్ కీప్ ఫ్రమ్ టెల్లింగ్. ఎందుకంటే స్పష్టంగా దేవుడు చెప్పాడు ఏంటంటే, వాళ్ళ ప్రవర్తనని చక్కపరుచుకునేలాగా నువ్వు చెప్పు, ఏ ఒక్క మాట కూడా విడిచిపెట్టద్దు అని. ఈరోజు నేను మాట్లాడేది నేను కాదు అని గమనించండి. ఇట్ ఈస్ నాట్ మీ, ఇట్ ఈస్ గాడ్ యూజింగ్ మీ టు టెల్ యూ. ఎందుకంటే ఆయన సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు చెప్తున్నాడు, కాంప్రమైజ్ అని వినిపిస్తా ఉన్నాడు, వినిపింపజేస్తానే ఉన్నాడు. మై పీపుల్ ఆర్ కాంప్రమైజింగ్. అన్ని విషయాల్లో రాజీ పడుతున్నారు, నాకు దూరంగా వెళ్ళిపోతున్నారు. ఇది చిన్నదిలే అని అది పెద్దగా అయ్యేంత వరకు దూరంగా వెళ్ళిపోతున్నారు. సో గాడ్ ఈజ్ రిమైండింగ్ యూ అగైన్, స్టాప్ కాంప్రమైజింగ్.